గత ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో కోడికత్తి ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన ఎన్నికలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది అనే విశ్లేషణలు ఉన్నాయి. జనపల్లి శ్రీను అనే వ్యక్తి విశాఖ విమానాశ్రయంలో నాటి విపక్ష నేత జగన్పై కోడికత్తితో దాడి చేయటం రాజకీయంగా పెను ప్రకంపనలే రేపింది. ఇక ఈ కేసు ఏకంగా ఎన్ఐఏ పరిధిలోకి వెళ్ళింది. అలాగే ఈ కేసు 5 ఏళ్లుగా సాగుతూనే ఉంది. అయితే ఇందులో బాధితుడిగా ఉన్న జగన్ మాత్రం కోర్టుకి హాజరు కావడం లేదు. నాటి విపక్ష నేత నేడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సీఎంగా కీలక బాధ్యతలు ఉండటం వల్ల కోర్టుకి హాజరు కాలేనని చెబుతూ వస్తున్నారు. అయితే ఈ కేసులో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైసీపీ శ్రేణులు షాక్కు గురయ్యారు. ఇందుకే కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటి? న్యూస్ మేకర్లో ఇప్పుడు చూద్దాం. నేను రేణు, వెల్కమ్ టు బర్డ్ మీడియా. కోడికత్తి కేసులో సీఎం జగన్ న్యాయస్థానంలో జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని ఎన్ఐఏ కోర్టు గతంలో తెలిపింది. తదుపరి విచారణకు జగన్ హాజరు కావాల్సిందేనని ఈ ఏడాది జనవరిలోనే ఆదేశించింది. అయినా జగన్ కోర్టుకి హాజరు కావడం లేదు. ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ కమాండెంట్ రాఘవ కూడా విచారణకు హాజరు కాకపోవడంతో కేసుకు సంబంధించి మొత్తం ట్రయల్ షెడ్యూల్ను కోర్టుకు సమర్పించాలని గతంలోనే న్యాయమూర్తి ఆదేశించారు. షెడ్యూల్లో బాధితుడు ఎప్పుడు వచ్చేది కూడా ఉండాలని న్యాయమూర్తి స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసులో బాధితుడు జగన్ కావడంతో ఆయనకు సంబంధించిన షెడ్యూల్ను రూపొందించాలని ఎన్ఐఏను కూడా న్యాయమూర్తి ఆదేశించారు. ఇదంతా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగింది. అయినా నాటి నుంచి 7 నెలలు గడిచినా కేసు పలు వాయిదాలు పూర్తయినా జగన్ మాత్రం కోర్టు గడప తొక్కలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కోడికత్తి కేసులో సీఎం జగన్కు ఎన్ఐఏ కోర్టు షాక్ ఇచ్చింది. తనని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని జగన్ చేసుకున్న విన్నపాన్ని తాజాగా కోర్టు తోసిపుచ్చింది. నిందితుడు శ్రీను తరపున న్యాయవాది బలమైన వాదనలు వినిపించడంతో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడో లండన్లో ఉన్న కుమార్తెలను చూసి రావడానికి తీరిక ఉన్న జగన్కు దగ్గరలోనే ఉన్న కోర్టులో సాక్ష్యానికి రాలేరా అంటూ న్యాయవాది ప్రశ్నల వర్షం కురిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జగన్ కోర్టుకి హాజరు కావాల్సిందేనని పేర్కొంటూ కేసు వాయిదా వేశారు. అయితే కోడికత్తి కేసుకు సంబంధించి సీఎం జగన్కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవకాశం కల్పించాలని ప్రభుత్వ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విశాఖ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. నిందితుడు జనపల్లి శ్రీను తరపు న్యాయవాది సలీం రాకపోవడంతో ఆయన స్థానంలో శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. సీఎం జగన్ తరపున ప్రభుత్వ న్యాయవాది వెంకటేశ్వర్లు వాదించారు. రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాల అమల్లో సీఎం బిజీగా ఉన్నారని, సీఎం హోదాలో ఉన్న ఆయన విచారణకు హాజరు కాలేరని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ తరుణంలో నిందితుడు శ్రీను తరపు న్యాయవాది శ్రీనివాసరావు కొన్ని అంశాలను లేవనెత్తారు. లండన్లో ఉంటున్న కుమార్తెలను చూసేందుకు తీరిక ఉంటున్న జగన్కు తాను బాధితుడుగా ఉన్న కేసులో విచారణకు హాజరు కావడానికి తీరిక లేదా అని ప్రశ్నించారు. కేసు విచారణకు హాజరు కావాలని న్యాయస్థానాలు పలుసార్లు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగా గైర్ హాజరు కావడంతో నిందితుడకు అన్యాయం చేయడమేనని చెప్పుకొచ్చారు. ఇది ముమ్మాటికి కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని చెప్పారు. బాధిత సాక్షి రాకుంటే నిందితుడికి బెయిల్ ఇవ్వొచ్చని, ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చిందని వాదించారు. సాక్ష్యం విషయంలో జగన్కి మినహాయింపులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి బాధితుడు హాజరు కావాల్సిందే అని పేర్కొంటూ కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. మరి ఇప్పటికైనా జగన్ కోర్టుకి హాజరవుతారా? ఈ కోర్టులో శ్రీనుకి బెయిల్ వస్తుందా? త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.